భారీ వర్షాలకు మెదక్ జిల్లా వెల్దుర్తిలోని ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో 15 ఇళ్లు ధ్వంసం కాగా వారిని సమీపంలోని ఎస్సీ హాస్టల్ ఆశ్రయం కల్పించారని తెలిపారు. హాస్టల్ శిథిలావస్థకు చేరుకుందని, స్లాబ్ పెచ్చులుడి మీద పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలని కోరారు. 13 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇల్లు అనేది ఏం లేదు. కమెంట్ వాళ్ళు ఉంటున్నాము. అది కూడా ఉరుస్తుంది. ఒక పక్క నుండి పెచ్చలు కూలుతుంది. మాకు 2 పిల్లలు, పొలము అలాంటిది ఏం లేదు. దాంట్లో కూడా కాల్ చేయి, వినాయక చవితి వచ్చిందంటే కాల్ చేయరు అంటారు. ఇక్కడోసారి ఉరకాలి, అటోసారి ఉరకాలి. డబుల్ బెడ్రూమ్లలో పోయి ఉందామంటే అటుకెళ్ళి కూడా కాల్ చేయాలి, మీకు ఉండే అవకాశం లేదు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. అంతా నీళ్ళలో ఉన్నాము. ఇప్పుడు ఏమి చలికి చచ్చిపోయే గతి అయినా గదగద అనుకుని ఇవ్వరు దాకా సామాన్ తీసుడు. ఇక మీ దయ ఎట్లా చేస్తారో మరి ఏం చేస్తారు, ఎట్లా చేసినా మీరే తగ్గిపోయింది. మొత్తం 4 రూములు ఉండే 2 రూములు మంచిగా ఉంటాయి అనుకున్నాను. నిన్న మొన్న వానలకే రాత్రి మాకు ఇల్లు లేదు సార్. గుడిసె కూలిపోయింది. డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు. హాస్టల్ ఉన్న మీద కూడా కూలుతుంది. వర్షం అంటే వర్షం పడుతుంది, అన్ని నీళ్ళు అవుతున్నాయి. మొత్తం నీళ్ళు ఎత్తిపోసుకుంటూ ఉంటున్నాం ఇళ్ళ మీద. ఈ వర్షాలు వాళ్ళకు మాకు కూడా 3-4 రోజులకోలే ఇట్లా ఇరుసుడు, మందరాలు, తెలంగాణ మేరక నిద్ర పోతలేము, చేస్తలేము. ఈ వర్షాలు చేయడానికి మస్తు ఇబ్బంది అవుతుంది, మస్తు బాధ అవుతుంది. తెలంగాణ పిట్టలలో కూర్చుంటే అవుతుంది. నిద్ర పడతలేదు, ఏం పడతలేదు. పురుచుకుంటా మనరాల పట్టే ఇంట్లో ఇరుగోలు ఇంట్లోకి నిలబెట్టుకుంటా కూర్చుడు, పిట్టలలో కూర్చుంటే అవుతుంది. వర్షాలు మస్తు బాధ.